హలో అండి, రైతులందరూ నమస్తే. ఈ మనకు ఫర్టిలైజర్ షాపుల విషయానికి వస్తే, ఈ ఫర్టిలైజర్ షాపులు నడపాలంటే మీరు రైతులు అనుకుంటారు కదా, ఫర్టిలైజర్ షాపులలో వాళ్ళకేది మస్తు లాభాలు వస్తాయి, బాగా సంపాదిస్తారు అనుకుంటారండి. నాకు తెలిసింది నేను ఈ వాస్తవం తెలియజేస్తున్నానండి ఫర్టిలైజర్ షాప్ గురించి. ఈ ఫర్టిలైజర్ షాప్ నడపాలంటే మనకు డబ్బుతో కూడుకున్న పని అండి. ఎన్ని లక్షలు పెట్టినా ఇళ్ళకే పోతే కదా, ఇళ్ళకి బయట తీయాలంటే చాలా కష్టం అండి. ఇది మీరు రైతులు గుర్తుంచుకోవాలి. ఇది ఫర్టిలైజర్ షాప్ నడపాలంటే మొత్తం ఉద్దరితో కూడుకున్న బిజినెస్ అండి. నవంబర్ నుంచి మొదలు పెడితే మార్చి దాకా కుదలు పెట్టాలండి. ఈ మార్చిలో రైతులు పంట పండినాక, నేను ఓన్లీ రైతులు మాకు బాకీ ఉన్న రైతుల గురించి మాట్లాడుతున్నా అండి. అందరు రైతులకు ఇది వర్తించేది. కొందరు క్యాష్లో ఉంటే హోటల్ కూడా ఉంటారండి. అందులో 100లో ఒక 10 మంది ఉంటూ పోతారండి క్యాష్లో. మిగతా 90 మందికి మనం పంట పండ వరకు బాకీలు పెట్టి పంట పండిన తర్వాత ఆ డబ్బులు వచ్చిన తర్వాత మాకు కడతారండి బాకీలు రైతులు. ఇక మనకు రైతుల పరంగా ఒక 50,000 దాటినాయంటే రైతులు డబ్బులు కట్టడానికి వాళ్ళకి ధైర్యం వస్తలేదు. వీళ్ళు ఎంతో లాభం ఉంది అనుకుంటారండి. మనకు మేము ఒక ₹1,00,000 ఖాతా పెడితే మాకు ఒక 10% ఉంటుందండి, 10,000 ఉంటుంది. అది కూడా 6 నెలల మిత్తి వేసుకుంటే అది ఆడికాడికే ఉంటుంది. మేము బ్యాంకులలో మిత్తిలు కడితే ఒక్కొక్కరు బయట తెచ్చి కంపెనీ లేకపోతే బయట తెచ్చి మిత్తిలు కూడా కడుతున్నాం అండి. ఇది గుర్తుంచుకోవాలి రైతులు. మేము ఒక 100 మంది ఖాతా పెడితే ఒక్క రైతు ఖాతా కట్టకుండా మాకు లాభం అనేది అటే పోతుందండి. కొన్ని పల్లెటూరుల షాపులు అయితే వాళ్ళు పంట పంట గుద్దలు పెడుతూ ఆ పంట వాయిదా మీద బట్టలు కొంటూ, మొక్కలు కొంటూ, పత్తి కొంటూ వాళ్ళు పైసలు రికవరీ చేసుకుంటున్నారండి షావుకారులు. మరి ఇక మార్చి దాటిందంటే మాత్రం మాకు కంపెనీలలో మిత్తిలు పడతాయండి. ఈ మిత్తిలు కట్టకుంటే మాకు కంపెనీలు ఊరుకోరు. అందువల్ల రైతులు మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాలండి. ఫర్టిలైజర్ షాపులు నడిస్తే మీకు ఈ ఫర్టిలైజర్ షాపులు అంటే ఏంటంటే, ఇప్పుడు బ్యాంకులలో మీకు లోన్లు తీసుకుంటే మరి వాళ్ళు కంపల్సరీ పంట వాయిదా లోన్లు తీసుకుంటారండి. మాకు మాత్రం కట్టేసరికి వచ్చేవరకు రైతులు చాలా ఆలోచన చేస్తారు. పంట పండినాక కూడా డబ్బులు కొందరు లేట్ చేస్తున్నారండి. కనీసం ఈ 2026లోనైనా మేము రైతులు ఈ పంట పండిన తర్వాత బాకీలు కడతారని మేము ఆశతో ఉన్నామండి. మేము ఫర్టిలైజర్ షాప్ నడపాలంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రమించాల్సి ఉంటుందండి. ఈ స్టాక్ బుక్, ఖాతా బుక్, బిల్ బుక్స్ ఖచ్చితంగా నిర్వహించాలి. ఈ ఖచ్చితంగా నిర్వహించి ఇవన్నీ రైతులకు మెసేజ్ పరంగా పంపినా కూడా వాళ్ళకి ఏదో ఒక అనుమానం ఉంటుంది. ఇలా ధర ఎక్కువ వేసుకున్నాడు, అది ఎక్కువ వేసుకున్నాడు అని. ఒక 10% నుంచి 5% లాభం వస్తాయండి. ₹1,00,000 ఖాతా పెడితే 5-10 మాకు వచ్చే లాభానికి 6 నెలలు ఈ పెట్రోల్ వస్తుంది, ఆడికాడికి అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం యుద్ధం జరుగుతుంది అంటే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ పరిస్థితుల్లో అన్ని రేట్లు పెరిగే పరిస్థితులు ఉన్నాయండి. ఈ రేట్లు పెరిగే పరిస్థితులు ఉన్న వాళ్ళు కొన్ని కంపెనీలు అండి మేము క్యాష్ అండ్ క్యారీ అయితే బిజినెస్ చేస్తామని అవడం వల్ల మేము తెప్పించుకొని డబ్బులు కడుతున్నాం అండి. ఇప్పుడు అది తెప్పించుకొని స్టాకులు పెట్టుకోవాలి గోదాములలో. ఈ గోదాములలో పెట్టుకుంటే మందు బస్తాలు రేట్లు కూడా పెరుగుతున్నాయని చెప్పి మేము ఎన్నో కాడ డబ్బులు తెచ్చుకొని ఇప్పుడు స్టాక్ పెట్టుకుంటున్నాం అండి. అప్పటికి దొరికే పరిస్థితులు గుర్తుంచుకోవాలి రైతులు. కనీసం ఈ పంటకైనా బాకీలు కట్టాలని రైతులు మాకు సహకరించాలని కోరుతున్నాం అండి. ఈ ఫైనాన్స్ ఇయర్స్ ముగిసింది కాబట్టి ఈ నెల రోజులు కూడా వర్షాలు పడద్దని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం అండి. ఈ వర్షాలు పడితే మాకు వచ్చే బాకీలు కూడా లేట్ అవుతాయండి. ఈ మాకు వ్యాపారంలో 3 లైసెన్సులు ఉండాలండి. ఫర్టిలైజర్, సీడ్స్ ఈ 3 లైసెన్సులు 3 పరంగా నడపాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నాయండి. ఇది రైతులు గుర్తుంచుకోవాలి. 2026 మాకు బాకీలు కట్టి రైతులు సహకరించాలని మేము కోరుతున్నాం అండి. మేము ఒక షాపులు నడపాలంటే మాకు గుమస్తా జీతాలు ఉంటాయి, ప్లస్ తెచ్చిన కూడా బాకీలు కట్టాల్సి ఉంటుంది, బ్యాంకు మిత్తిలు ఉంటాయి, గోదాం కిరాయిలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయండి. నేను ఒక్కొక్క షాపుకు నెలకు ₹1,00,000 పైన ఉంటుందండి మెయింటెనెన్స్ ఖర్చు. ఇవి కూడా మేము రైతులు మీరు కడతనే మేము ఇవన్నీ నిర్వహించగలుగుతామండి. లేదంటే మేము కూడా రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తామండి. మనకు 2026లో కంపెనీలు ఖచ్చితంగా అడ్వాన్స్ అడుగుతున్నాయండి. సీడ్ కానీ దేనికైనా కూడా అడ్వాన్స్ కడితేనే మేము కట్టే పరిస్థితులను వాళ్ళు పంపే పరిస్థితులను వాళ్ళు తెలియజేస్తున్నారు. దయచేసి మాకు 2026లో ఇప్పుడు మార్చి నెల అయిపోతుందండి. ఏప్రిల్, మేలో వంట పైసలు వచ్చినాక మాకు డబ్బులు బాకీలు కట్టాలని రైతులను కోరుతున్నామండి. ఇవన్నీ ఉంటాయండి ఫెర్టిలైజర్ షాప్ నడపాలంటే. ఇది ఆషామాషి ఏమి ఉండదు, మనం అనుకున్నంత ఈజీ ఉంటుంది ఫర్టిలైజర్ షాప్ నడపడం అంటే. మీకు ఏం పనులలో ఫర్టిలైజర్ షాప్ పెట్టుకుంటే వాళ్ళకి బాధలు ఏందనేది తెలిసిపోతుంది. అందువల్ల మీరు రైతులు మాకు సకాలంలో ఈ పంట బాకీలు కట్టి మాకు సహకరిస్తారని మేము కోరుతున్నామండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తలకు 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు ఉపయోగకరంగా